చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు లోహితని అలాగే వరుణ్ణి ఏమైంది నాగవల్లి ఆంటీ మీ పెళ్లిని ఒప్పుకుందా, మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చిందా అనేసి అడుగుతుంది. అప్పుడు లోహిత చాలా కోపంగా ఉంటుంది. అంతా నీ వల్లే మధు, నాగవల్లి ఆంటీ నీ వల్లే మమ్మల్ని ఆ ఇంట్లోకి రానివ్వలేదు మధు. అసలు నువ్వు పెళ్లి చేయడం వల్లనే ఆ ఇంట్లోకి రానివ్వడం లేదు. అసలు నీ మీదనే కోపంగా ఉంది ఆంటీ. మొత్తం నీ వల్లనే జరిగింది. మా ముగ్గురు జీవితాలు నీ వల్లే నాశనం అయిపోయాయి. నా జీవితం, వరుణ్ జీవితం, అలాగే మ్యాడీ జీవితం నాశనం అయిపోయింది. మీ ఇంటికి వచ్చి ఉండాల్సిన పరిస్థితి అయింది ఇప్పుడు మేము అనేసి చాలా కోపంగా ఉంటుంది. మధు, అసలు ఏం మాట్లాడుతున్నావు లోహిత? నా వల్ల మీవి జీవితం నాశనం కావడం ఏంటి? అసలు నేనేమన్నాను? నువ్వే వరుణ్ను ప్రేమించాను పెళ్లి చేయవా అని బతిమలాడితే కదా నేను పెళ్లి చేశాను. నేను మ్యాడీ ఇద్దరం కలిసి పెళ్లి చేశాము. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఆ రోజు అలా మాట్లాడితేనే కదా మేము పెళ్లి చేశాం మీ ఇద్దరిది. ఇప్పుడేమో ఆ నాగవల్లి ఆంటీ ఒప్పుకోకపోతే నేనేం చేయను, ఆమె నా మీద కోపంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అనేసి అంటుంది. అప్పుడు లోహిత, అన్నీ అలా మాట్లాడకు మధు, అంతా నీ వల్లే జరిగింది. మ్యాడీని సొంతం చేసుకోవాలని నువ్వు ఈ డ్రామా ఆడుతున్నావు. మ్యాడీని మమ్మల్ని ఇంటికి తెచ్చి పెట్టుకున్నావు. ఇదంతా నువ్వే మధు, నీదు సెల్ఫిష్ వల్లనే ఇలా చేస్తున్నావు. నువ్వు సెల్ఫిష్ మధు అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు మధు మాటలు జాగ్రత్తగా రాని, చెయ్యి జారుతుంది మరి అనేసి అంటుంది. అప్పుడు లోహితకు కోపం వచ్చి, నా మీదనే చెయ్యి జారుతుందా నీకు? ఎంత ధైర్యమే నీకు అనేసి చెంప మీద కొట్టబోతుంటే అప్పుడే మ్యాడీ వచ్చి, అసలు ఏమైంది లోహి? అసలు నీకేమైనా తలకాయ పనిచేస్తుందా, బ్రెయిన్ ఉందా? నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? తన మీదకి ఎందుకు రేస్ అవుతున్నావు? ఆ రోజు టెంపుల్లో నువ్వే కదా నేను వరుణ్ని ప్రేమించాను అంటేనే కదా మీ ఇద్దరం పెళ్లి చేశాం. నీకు నువ్వెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? పేరెంట్స్ ఒప్పుకోలేదనేసి మధు మీద అనడం కరెక్ట్ కాదు లోహి. అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మధు లేకపోతే అసలు మీ పెళ్ళే కాకపోయేది కదా అనేసి అంటాడు. అప్పుడు లోహిత, దీనంతటికి కారణం మ్యాడీ ఎవరో కాదు మధునే. మధు వల్లనే మీ మమ్మీ మమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు అనేసి అంటుంది. అప్పుడు మధు అంటే, మీరు ఇప్పుడు మా ఇంటికి వెళ్ళారా? అసలు ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? కొంచెం టైం కావాలి, తర్వాత వెళ్ళమని చెప్పాను కదా, ఇప్పుడే ఆగకుండా ఎందుకు వెళ్ళారు అనేసి సీరియస్ అవుతాడు. ఇప్పుడే మమ్మీ ఒప్పుకోదని తెలిసినా వెళ్ళారా లోహి? మీకు ఎన్నిసార్లు చెప్పాలి లోహి? నువ్వు ఒక్కసారి చెప్తే వినవా లోహి అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ, లోహిత నువ్వు సారీ చెప్పు మధుకి అనేసి అంటాడు. అప్పుడు మా లోహిత సారీ మధు అనేసి అంటుంది. మధు ఏం అవసరం లేదులే సారీ అనేసి అసలు చాలా బాధగా ఉంటుంది. లోహిత లోపలికి వెళ్ళిపోతుంది. వరుణ్ కూడా వెళ్ళిపోతాడు. మధు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మ్యాడీతో, అసలు నేను వాళ్ళ పెళ్లి చేయడం ఏంటి? తనే ప్రేమించానంటేనే పెళ్లి చేశాను, ఎన్నెన్ని మాటలు అంటుంది. నా వల్లే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి అనేసి అంటుంది మ్యాడీ. అసలు నేనేం చేశాను? వాళ్ళ పెళ్లి చేయడమే తప్ప, వాళ్ళు చేయమంటే నేను చేశాను కానీ లేదంటే నేను చేయకపోదును కదా మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అలాగే మాట్లాడుతుంది. లోహి, నువ్వు ఎప్పుడైనా నవ్వుతూ ఉంటేనే బాగుంటావు మధు, నువ్వు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు అనేసి తను అలుగుతే తనని నవ్వుపిస్తాడు జోక్స్ చేసి. మధు హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరేలే మధు, అన్నం తిందాం రా అనేసి అంటుంది. నాగవల్లి చాలా కోపంగా ఉంటుంది. వరుణ్ అలాగే లోహిత అసలు ఇంటికి రావడం ఏంటి? అసలు వాళ్ళకు అసలు బుద్ధి లేదు. మా పరువంతా తీసేసి మళ్ళీ మా ఇంటికే వచ్చి మమ్మల్ని ఇంట్లోకి రమ్మని అంటున్నారని కోపంగా ఉంటుంది. అప్పుడే దేవా ఇంట్లోకి వస్తాడు. బావ ఏమైంది బావ చెయ్యికి అనేసి అంటుంది. అప్పుడు దేవ, బాలరాజు నా చెయ్యిని కొంచెం ఇలా కట్ చేశాడు అనేసరికి నాగవల్లికి కోపం వస్తుంది. అసలు బాబా వాడిని ఎందుకు వదిలిపెట్టావు? అక్కడే చంపేయాల్సింది. ఇంకెన్ని రోజులు వాడిని అలా బ్రతికుంచుతావు? చంపేద్దాం అనేసి అంటుంది. అప్పుడు దేవా, ఇప్పుడే వద్దు చంపడం, చిన్ని దొరికినాకనే చంపేద్దాం. ఇద్దరిని ఒకసారి చంపేస్తేనే మజా ఉంటుంది. మళ్ళీ బాలరాజు చనిపోతే చిన్ని గురించి మనకు తెలియదు, అందుకోసమే వాడిని అలా హాస్పిటల్లో జాయిన్ చేసి బ్రతికేలా చేస్తున్నాను అనేసి అంటాడు. అప్పుడే నాగవల్లి, ఈరోజు వరుణ్ అలాగే లోహిత ఇంటికి వచ్చారు అని చెప్తుంది. అప్పుడు దేవా, అక్కడే షూట్ చేయపోయానారా? నా పరువు అంతా తీసేసి ఇప్పుడేమో ఇంటికి వచ్చారా? ఎందుకు వచ్చారు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, ఇంట్లోకి రానివ్వండి మమ్మల్ని అనేసి వచ్చారనేసరికి వాళ్ళని ఇంట్లోకి అసలే రానివద్దని దేవా అంటాడు. అలాగే వసంత కూడా, నా కొడుకు ప్రాణాలు పోయినా ఏం కాదన్నయ్య, నీ పరువే నాకు ముఖ్యం అనేసి అంటుంది. అప్పుడు దేవా, వాళ్ళని ఇంట్లోకి రానివద్దు, వాళ్ళని ఇంట్లోకి వస్తే షూట్ చేయాలి అనేసి కోపంగా ఉంటాడు. సుబ్బు అలాగే రూప అందరూ చాలా సంతోషంగా ఉంటారు, మధు వాళ్ళ ఫ్యామిలీ. అయితే
మ్యాడీ నేను ఒక రెస్టారెంట్లో కుక్గా చేస్తున్నాను అంకుల్ అని సుబ్బుకు చెప్తాడు. సుబ్బు అంటే మధు వాళ్ళ నాన్న. చెప్తే అప్పుడు నువ్వెందుకు బాబు అలా వర్క్ చేస్తున్నావు, నేను చేస్తున్నా కదా బాబు అనేసరికి మ్యాడీ లేదు అంకుల్, మీకు నేను తోడుగా ఉంటాను, ఎంతో కొంత మీకు డబ్బు సంపాదిస్తాను, మీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను అంకుల్ అనేసరికి సుబ్బు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరూ చాలా సంతోషంగా అన్నం తింటుంటే అప్పుడు సుబ్బు వాళ్ళ నాన్న నువ్వు చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అనేసరికి అప్పుడు వారు మా బావ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు, తను ఎన్ని రోజుల కాంచో ప్రేమిస్తున్నాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం మా బావకి దొరకడం లేదు అనేసి అంటాడు. అప్పుడు సుబ్బు వాళ్ళ నాన్న అమ్మాయి పేరు ఏం పేరు బాబు, చాలా లక్కీ అమ్మాయి, నీలాంటి మంచి అబ్బాయి దొరికినందుకు చాలా చాలా లక్కీ అనేసి అంటాడు. అప్పుడు లోహిత చిన్ని పేరు చెప్తే మళ్ళీ చిన్నికి తెలిసిపోతుంది అనేసి అక్కడ అన్నంలో కొన్ని వాటర్ పోసేసి అయ్యో వాటర్ పడిపోయాయి అనేసరికి మళ్ళీ చిన్ని పేరు చెప్పడం మ్యాడీ మర్చిపోతాడు. అప్పుడు సుబ్బు మధు వాళ్ళ నాన్న సరేలే బాబు, నీకు మంచి అమ్మాయి, ఆ అమ్మాయి త్వరగా దొరకాలి, మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలి అనేసి అంటాడు. అప్పుడు అందరూ చాలా హ్యాపీగా అన్నం తింటూ ఉంటారు.